వచ్చాడు. మీరు పరమశివుణ్ణి చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని తన చుట్టూ కూర్చున్నటువంటి సనకసనందనాదులకు జ్ఞానం ఇవ్వడం కోసమని చిన్ముద్ర పట్టి కేవలం మౌనంతో ఆయన జ్ఞానమును కటాక్షించాడు. అందుకని శంకరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వచ్చాడు. గురువుగా ఎక్కడ వచ్చినా అజ్ఞానపు చీకట్లు పోగొట్టేటటువంటి శాశ్వతమైన దీపంగా వెలుగుతూ ఉంటాడు. కేవలం మౌనంగా మాట్లాడినంత మాత్రం చేత, అంటే మౌన భాష చేత సనకసనందనాదులకు కలిగిన అనుమానములను నివృత్తి చెయ్యగలిగాడు. కానీ కలియుగంలో అలా అందరికీ చెయ్యడం సాధ్యం కాదు. కాబట్టి అదే దక్షిణామూర్తి, అదే పరమశివుడు త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. కైలాసాన్ని విడిచిపెట్టి శంకర భగవత్పాదులుగా ఈ భూమి అంతటా నడయాడి జ్ఞానాన్ని కటాక్షించారు. శంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి, అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వీటికి భాష్యం ఇవ్వడమే కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు, వాటితో పాటుగా నిత్యం మనం చేసుకునేటటువంటి స్తోత్రాలు, సౌందర్యలహరి, శివానందలహరి, మనం చెయ్యవలసినటువంటి ప్రార్థన మనకి చేతకాదేమోనని షట్పదీ స్తోత్రం, ఇటువంటివన్నీ కూడా శంకరులు మనకి అందించారు. ఆ వాంగ్మయం ఎప్పటికీ కూడా నిధనము కానటువంటి దీపం. అటువంటి దీపాన్ని వెలిగించినటువంటి గురువు శంకర భగవత్పాదులు. అట్లాగే భగవంతుడే కళావతారముగా వస్తూ ఉంటాడు. వచ్చి ఆయన గురువై లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా పరిపూర్ణావతారంగా వచ్చి మనందరికీ కూడా భగవద్గీతని కటాక్షించాడు. మనం అజ్ఞానమన్న కటిక చీకటిలో ఉంటే ఆ చీకటిని పోగొట్టి వెలుతురు ఇవ్వడం కోసం వచ్చిన దీపస్వరూపాలు. కాబట్టి అటువంటి అవతారాలు కూడా అర్ధరాత్రి వేళ రావడం విశేషం. పరమశివుడు అర్ధరాత్రి వేళ మహాశివరాత్రి నాడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయేతీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులిత వపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినది జ్యోతిర్లింగం. అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి శాశ్వత దీపంగా జ్యోతిర్లింగంగా అనేక చోట్ల వెలుగొందుతున్నాడు ఆయన.